మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పరిధిలోని జాతీయ రహదారిపై కోలపల్లి పాత టోల్ గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మధ్యమత్తులో డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒంటరి మహిళ సుబ్బాయమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. టంగుటూరు సౌత్ బైపాస్ రోడ్డు వద్ద 2 మహిళలతో సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 30 గ్రాముల బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటనా స్థలాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఘటనా స్థలంలో అధికారులు, పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మంచిర్యాల జిల్లా దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. 257 మంది పర్మనెంట్ సిమెంట్ కార్మికులు, మరో 10 మంది ట్రైనీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ జనన ధృవీకరణ పత్రం కలకలం రేపింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. లిఖితపూర్వకంగా కమిషనర్కు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం గణపయ్యకు వినూత్నంగా పూజలు చేస్తున్నారు. ప్రభుత్వం మంటపాలకు కరెంటు ఫ్రీ అని ప్రకటించడంతో మండపాలలో ఏసీలు దర్శనమిస్తుండడం విశేషం. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు భక్తవత్సల నగర్లో నివాసముంటున్న ఫారెస్ట్ అధికారి శ్రీనివాసుల నివాసంపై ఓ మహిళ దాడికి యత్నించింది. ఇంట్లో ఉన్న ఆయన తల్లిపై ఇనపరాడ్డుతో దాడి చేయబోయింది. గతంలో కేర్ టేకర్గా ఉన్న రేణుక దాడికి ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబీకులు. సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండలంలో కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి పర్యటించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పల్లె దవాఖానా, ఆయుర్వేదిక్ హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై రికార్డులను తనిఖీ చేశారు కలెక్టర్. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస డిగ్రీ కాలేజీ అదనపు గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. విద్యార్థులు చదువు పూర్తి చేసి కంప్యూటర్ నాలెడ్జ్తో ప్రావీణ్యత సంపాదించుకోవాలని తెలిపారు. ప్రకాశం జిల్లా నందనవనంలోని మల్లపాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 6గురిని అరెస్టు చేయగా మరో 4 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ సాయీశ్వర్ యశ్వంత్ తెలిపారు. హైదరాబాద్ కావడిగూడ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ బ్రిడ్జ్, ఏసీటీసీ ఎదురుగా చెత్తను నిర్లక్ష్యంగా డంప్ చేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, రామ్కీ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తుంది. రాత్రివేళ తనకు నచ్చిన సిబ్బందిని ఉంచుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. రాత్రివేళ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆర్టీసీ బస్టాండ్ను రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు సందర్శించారు. ఆర్ఎండిఎంలతో బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముఖాముఖి సంభాషించి శ్రీశక్తి పథకంపై అభిప్రాయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన రైతు పంట పొలంలో మోటార్ స్విచ్ వేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన ఎవ్వరి వైకుంఠరావు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. సెప్టెంబర్ 1న సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి రానుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దోబిఘాట్, హెలిప్యాడ్, సభావేదిక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షించారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వం భూతత నిధులను పక్కదారి పట్టించారని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారని తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసు